వాటర్ డ్రింక్ వాటర్ పోసుకోవాలా. ఇది కొంచెం హాట్ వాటర్, రాగి పిండితో చేస్తున్నాను నేను పుట్టు. హాట్ వాటర్ కొంచెం మిక్స్ చేసుకోవాలి. అంటే ఇలా ఉండాలా, ఇలా అంటే ముద్ద అయినట్టు, కానీ ముద్ద కాకూడదు, పొడి పొడిగా ఉండాలి. ఈ టైప్లో చేయాలి. అప్పుడు మనకేంటంటే పుట్టు తినడానికి మనకు బాగుంటుంది. లేదంటే పిండి పిండిగా ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట. ఇలాంటివి చూస్తున్నారు కదా, ఇది వచ్చి 3 ప్లేట్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఇట్లా కలిపింది పిండి మనము జల్లెడ పట్టుకోవడానికి అనమాట. ఇట్లా జల్లెడ పట్టుకుంటే ఇలా దిగిపోవాలా ఈ పిండి. ఇట్లా ఆల్రెడీ నేను ఒకటి వేసాను, రెండో చూపిస్తున్నాను. ఇట్లా హాట్ వాటర్ ఫస్ట్ బాయిల్ అవ్వాలా. ఈలోపు మనం జల్లెడ పట్టుకొని పెట్టుకుందాం. ఇది ఈ ప్లేట్ ఉండాలి మనకు మెయిన్. దీనిలో ఏం చేయాలంటే ఇక్కడ చూపించు, ఇది వచ్చేసి కొబ్బరి వేసుకుంటున్నాను కొద్దిగా, కొంచెం ఉన్నా పర్లేదు, జస్ట్ మీకు అది అడుగున దిగిపోకుండా పిండి, అలాగే టేస్ట్ కోసం. అలాగే ఫిల్ చేసుకుంటున్నాను రాగి పిండిని. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కొబ్బరి, మళ్ళీ కొద్దిగా రాగి పిండి, ఇంకో స్టెప్ కొబ్బరి. ఫుల్ చేసుకున్నాను పూర్తిగా. ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకోవాలా. ఒక జస్ట్ 10-12 మినిట్స్లో అయిపోతుంది. బనానా చిప్స్ సాల్ట్ వాటర్. ఇది ఇలా పట్టుకోవాలి క్లాత్, లేదంటే కాలు పెట్టుకో చేతులు. ఓకే అండి, ఇంత సింపుల్. ఇది నాటి బనానా బజ్జీ చేశాను, బనానా బజ్జీ అలాగే చిప్స్. ఇంతండి మా రెసిపీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.